మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగ్రవాదం జరిపినటువంటి దాడి చాలా అమానుషంగా ఉంది. అది అంత రాక్షసత్వంగా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవటం ఇది ఏమాత్రం క్షమించాలనేటువంటి నేరం. ఉగ్రవాదులు ఏడున్నా వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబాలకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి మనశ్శాంతి ఉండాలని, వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఇందులో వైఎస్ఆర్సీ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తున్న సంగతి మీ ద్వారా తెలియజేస్తాం. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది సంఘటన చాలా బాధాకరంగా ఉంది. 27 మంది మన టూరిస్టులు అక్కడ పోయిన వాళ్ళని ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సపోర్ట్ తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడము ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేమంతా జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ దీన్ని ఖండిస్తూ, భారతదేశం అంతా ఖండిస్తూ తొందరగా ఈ ఉగ్రవాదుల్ని పట్టుకోవాలా, వాళ్ళని జస్టిస్గా తీసుకుని రావాలా, శిక్ష చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఈ చనిపోయిన వాళ్ళ వాళ్ళతో మేము ఎప్పటికైనా నిలబడి ఉంటాము. ఈరోజు కూడా మేము వాళ్ళకి సపోర్ట్గానే, మీరు ఒక్కరే కాదు బాధపడుతున్నది, మేమంతా భారతదేశం అంతా ఈ నష్టపోయిన దాంట్లో మేము మీ భాగంగా ఉన్నాము, మీ కుటుంబంలాగా మేము ఉన్నామని, మేము మీ సపోర్ట్గా నిలబడుతున్నామని మేము చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిన్న చనిపోయినటువంటి పహల్గామ్లో ఏదైతే ఉగ్రవాదులు పర్యాటకుల్ని 28 మంది పర్యాటకుల్ని అత్యంత దారుణంగా చంపేశారో, కాల్పులు జరిపినారో వాళ్లకు వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని పార్టీ తరఫున ఇప్పుడు నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఏది అంటే ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం ప్రపంచ మానవాళిని, రేపు భవిష్యత్తును, మానవాళి మనుగడని ప్రశ్నార్థకమైతా ఉంది. ఈ ఉగ్రవాదం అణచకపోతే ఎక్కడైతే ప్రతి దేశం కూడా ప్రతి దేశ ఆర్థిక సంపదలు అన్ని కూడా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికే ఆర్థిక సంపదలు సరిపోతా ఉన్నాయి. మానవాళి మనుగడకి, మరి దేశంలో ఉన్నటువంటి మానవాళి అభివృద్ధి చెందడానికి పెద్ద ఆటంకం ఈరోజు ఉగ్రవాదం. ఈరోజు భారతదేశంలో మరి సరిహద్దుల్లో ఉగ్రవాదుల్ని అణచడానికి మన సంపద, మనము ఏదైతే మన జవాన్లు ప్రతిసారి కూడా వాళ్ళు కాపు కాస్తూ, వాళ్ళు రాత్రి పగలు లేకుండా పిల్లల్ని వదిలి, మరి భార్య పిల్లల్ని వదిలి అక్కడ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళు చేస్తున్నటువంటి మరి త్యాగం, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఖచ్చితంగా ప్రపంచంలో మన భారతదేశము అందరూ కూడా ఈరోజు ముందుగా మత సామరస్యం ఏర్పడాలి, ప్రపంచ శాంతి ఏర్పడాలి. దీనికి కారణమైనటువంటి ఈ ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా ఏరి పారేసి ఈరోజు శాంతిని ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో అత్యంత దారుణంగా పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలను వెంటనే అణిచివేయాలా, దేశంలో ప్రశాంతత నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.